చిత్తూరు జిల్లాలో వైన్ షాప్ కోసం గొడవలు జరుగుతున్నాయి. కల్లు గీత కోటలో అలేఖ్య అనే మహిళ మద్యం షాపు దక్కించుకుంది. అయితే వెదురుకుప్పం మండలానికి చెందిన మునికృష్ణారెడ్డి, రమేష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల తమకు షాపు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మహిళ ఆరోపిస్తోంది. మద్యం దుకాణానికి దరఖాస్తు చేసే సమయంలో వీరి దగ్గర 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపింది. దీంతో వాళ్లు ఇప్పుడు తమకు డబ్బులు వద్దని షాపును అప్పగించాలని బెదిరిస్తున్నారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైన్ షాప్కి నేను వేరే వాళ్ళని అడిగి అప్పుగా రమేష్ రెడ్డి, మునికృష్ణారెడ్డి అని అతని కాడ మేము అప్పుగా 2 లక్షలు తీసుకున్నాము. వైన్ షాప్కి అప్లై చేస్తే నా పేరు లక్కీ డ్రాలో నా పేరు వచ్చింది. అందువల్ల వాళ్ళు నాకు షాపే కావాలని షాపే కావాలని వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు. నేనే సొంతంగా పెట్టుకుంటానంటే కుదరదు, మాకు షాపే కావాలనేసి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళ డబ్బులు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, మేము సొంతంగా పెట్టుకుంటామంటే మమ్మల్ని మా సంఘం వాళ్ళ కాడ పోయి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నన్ను వచ్చి మునికృష్ణారెడ్డి అతను, రమేష్ రెడ్డి అనే అతను పైకి వచ్చి నన్ను అసభ్యంగా మాట్లాడినారు, మమ్మల్ని బెదిరించినారు. ఇంటికి పోతే మీ కథ చెప్తామనేసి అని బెదిరిస్తూ ఉన్నారు. నాకు నా భర్తకి ప్రాణహాని ఉండాలి, మీ అందరూ మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము.